లవ్లీస్ వెల్కమ్ టు సైజ్ జీరో. సైజ్ జీరోలో ఇవాళ నేను తయారు చేయబోతున్న రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండి, చాలా ఈజీ టు మేక్. సో చక్కగా ఫాలో అయ్యి ఇంట్లో మీ డయట్లో తయారు చేసి ఫాలో అయిపోండి. సో ఇవాళ సైజ్ జీరోలో నేను తయారు చేయబోయే ఫస్ట్ రెసిపీ వచ్చేసి కెప్రిసి పాస్తా సాలెడ్. కెప్రిసి పాస్తా సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టకా 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 నోట్ చేసుకోండి. కెప్రిసి పాస్తా సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు orecchiati pasta, cherry tomatoes, olive oil, balsamic vinegar, garlic, pepper powder, pine nuts, parsley, basil leaves, cheese మరియు ఉప్పు. సో చూసారు కదండి కెప్రిసి పాస్తా సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ ఇట్. సో ముందుగా పొయ్యి వెలిగించుకుందాం. పొయ్యి వెలిగించుకొని ఒక ప్యాన్ పెడదాము, దీంట్లో నీళ్ళు వేద్దాము. సో ముందుగా పాస్తా బాయిల్ చేయడానికి వాటర్ వేసాము. వాటర్ వేసేసి చక్కగా వాటర్ని బాయిల్ అవ్వనిద్దాం. సో ఇక్కడ వాటర్ బాయిల్ అవుతుంది. సో ఈ రెసిపీ వచ్చేసి దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పైన్ నట్స్ అండి. ఈ పైన్ నట్స్ సూపర్ మార్కెట్లో మీకు ఏదైనా మంచి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో అవైలబుల్ ఉంటాయి. చాలా హెల్త్ బెనిఫిట్స్ వీటివి. సో ఈ పైన్ నట్స్తోని మనము పెస్తో సాస్ తయారు చేస్తాం. అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పైన్ నట్స్ మరియు బేసిల్ లీవ్స్. ఒకవేళ మీకు ఈ బేసిల్ లీవ్స్ అంటే వన్ టైప్ ఆఫ్ తులసి ఆకు అని చెప్పొచ్చు. సో ఒకవేళ మీకు బేసిల్ లీవ్స్ దొరకకపోతే అప్పుడప్పుడు మీరు తులసి ఆకులతో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. వాటర్ చక్కగా బాయిల్ అవుతుంది. సో సైజ్ జీరో అంటే సైజ్ జీరో చాలామంది ఆస్పైర్ అవుతూ ఉంటారు. సో సైజ్ జీరో కావాలంటే చాలా 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 వర్కౌట్ చేయాలండి. నాట్ జస్ట్ ఫుడ్, చాలా మన అంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది తిన్నా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే క్యాలరీస్ లోగా ఉంటాయి. సో హెవీ క్యాలరీ ఫుడ్ తీసుకోకండి. హెవీ క్యాలరీ ఫుడ్ తీసుకున్నా కూడా స్మాల్ పోర్షన్స్లో తీసుకోండి. సో ఇక్కడ వాటర్ చక్కగా బాయిల్ అయింది. సో ఈ బాయిల్ అవుతున్న వాటర్లో ఒరికియాటి పాస్తా అంటే సీషెల్ షేప్లో ఉంటుంది. ఇది చూసారా, ఈ పాస్తా చక్కగా సీషెల్ షేప్లో ఉన్న పాస్తాని దీంట్లో వేసేద్దాం. సో ఇక్కడ మన పాస్తా బాయిల్ అవుతుంది. అంతవరకు మనం పెస్తో సాస్ తయారు చేద్దాము. సో ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో బేసిల్ లీవ్స్, పార్స్లే కొంచెం వేసేసి ఆలివ్ ఆయిల్ వేద్దాము. ఆలివ్ ఆయిల్ వేసేసి లైట్గా. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టి పైన్ నట్స్ని లైట్గా రోస్ట్ చేద్దాం. సో ఇక్కడ పైన్ నట్స్ రోస్ట్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి పాస్తా బాయిల్ అవుతుంది. ఇంకో 2-3 మినిట్స్ పడుతుందండి పాస్తా బాయిలింగ్కి. సో ఇక్కడ పైన్ నట్స్ లైట్గా రోస్ట్ చేయాలి. సో పైన్ నట్స్ రోస్ట్ అయిపోయాయి. ఈ రోస్ట్ అయిన పైన్ నట్స్ని ఈ మిక్సీ జార్లో వేద్దాము. ఇదే ప్యాన్లో లైట్గా గార్లిక్ని రోస్ట్ చేద్దాం. కొన్ని వెల్లుల్లి తీసుకొని సో ఇక్కడ వెల్లుల్లి రోస్ట్ అవుతుంది, ఇక్కడ పాస్తా బాయిల్ అవుతుంది. సో పాస్తా చక్కగా బాయిల్ అయిపోయింది. పొయ్యి ఆపేసి పాస్తా నుంచి నీళ్ళు తీద్దాం. తీసేసి పాస్తాని చల్లనీళ్ళలో వాష్ చేద్దాం. సో ఇది చూసారా, ఈ పాస్తా చూడడానికి చాలా బాగుంటుందండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ పాస్తాస్. ఎందుకంటే చూడడానికి చాలా చాలా వాట్ యు కాల్ సీషెల్ షేప్లో ఉంటుంది. అండ్ ఐ రియలీ లైక్ ఇట్. సో ఇక్కడ వెల్లుల్లి కూడా చక్కగా రోస్ట్ అయిపోయింది. సో వెల్లుల్లిని కూడా మిక్సీ జార్లో వేద్దాం. సో మిక్సీ జార్లో ఫస్ట్ బేసిల్ లీవ్స్ వేసాము, పార్స్లీ వేసాము, ఆలివ్ ఆయిల్ వేసాము, రోస్ట్ చేసుకున్న పైన్ నట్స్ మరియు రోస్ట్ చేసుకున్న గార్లిక్ వేసాము. లైట్గా ఉప్పు వేద్దాము, సాల్ట్ టు టేస్ట్, పెప్పర్ పౌడర్ అన్నీ దీంట్లోనే వేసేస్తున్నానండి. సో పెప్పర్ పౌడర్ మరియు చీజ్ వేసేసి మిక్సీ జార్ మూత పెట్టి గ్రైండ్ చేయాలి.
కొంచెం కొంచెం ఆలివ్ ఆయిల్ వేస్తూ సాస్ని గ్రైండ్ చేయాలి. సో మన పెస్తో సాస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుందాము. దీంట్లో ఈ బాయిల్ చేసుకున్న పాస్తాని వేద్దాం. వేసేసి కావాలంటే చెరీ టొమాటోస్ని 1/2 చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఉప్పు ఆల్రెడీ సాస్లో వేసాము, పెప్పర్ వేసాము. సో జస్ట్ పెస్తో సాస్ వేసేసి డ్రిజిల్ చేసి బాల్సామిక్ వెనిగర్ వేసి చక్కగా ఇలా టాస్ చేసుకోవాలి. సో ఈ తయారు చేసుకున్న కెప్రిసీ పాస్తా సాలెడ్ని ఒక చక్కని సాలెడ్ ప్లేట్లో తిద్దాం. మీరు ఫ్రిడ్జ్లో కొంచెం చిల్ చేసి కూడా సాలెడ్ని సర్వ్ చేసుకోవచ్చండి. 2 days దాకా పెట్టుకోవచ్చు ఒకవేళ బిజీ ఉన్న వర్కింగ్ మదర్స్ కోసము. సాస్ ఎక్కువ ఇష్టం ఉంటే కొంచెం జస్ట్ మీద కూడా ఇంకా డ్రిజిల్ చేసుకోవచ్చు. సో డిపెండ్ ఆన్ మీ టేస్ట్. If you like more cheese, you can just sprinkle little cheese. అంతే, కెప్రిసీ పాస్తా సాలెడ్ రెడీ. చూసారు కదండి, ఇవాళటి ఎపిసోడ్లో నేను తయారు చేసిన ఫస్ట్ రెసిపీ కెప్రిసీ పాస్తా సాలెడ్. అయితే మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. కెప్రిసీ పాస్తా సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కెప్రిసీ పాస్తా సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒరికియాటీ పాస్తా, చెరీ టమాటోస్, ఆలివ్ ఆయిల్, బాల్సామిక్ వెనిగర్, గార్లిక్, పెప్పర్ పౌడర్, పైన్ నట్స్, పార్స్లీ, బేసిల్ లీవ్స్, చీజ్ మరియు ఉప్పు. కెప్రిసీ పాస్తా సాలెడ్ తయారు చేసే విధానం: ముందుగా ఒక పాన్ లో వాటర్ ని హీట్ చేసి, హీట్ అవుతున్న వాటర్ లో సీ షెల్ షేప్ లో ఉన్న పాస్తాని వేసి చక్కగా బాయిల్ చేయాలి. బాయిల్ అయిన పాస్తా నుంచి నీళ్లు తీసేసి పాస్తాని సైడ్లో పెట్టాలి. ఒక మిక్సీ జార్లో బేసిల్ లీవ్స్, పార్స్లీ, ఉప్పు, పెప్పర్ పౌడర్, రోస్ట్ చేసుకున్న పైన్ నట్స్, రోస్ట్ చేసుకున్న గార్లిక్, చీజ్, ఆలివ్ ఆయిల్ వేసి చక్కగా గ్రైండ్ చేసి పెస్తో సాస్ తయారు చేయాలి. కెప్రిసీ సాలెడ్ తయారు చేయడానికి ఒక బౌల్లో బాయిల్ చేసుకున్న సీషెల్ షేప్ పాస్తాని వేసి, చెరీ టొమాటోస్, తయారు చేసుకున్న పెస్తో సాస్ వేసి మరియు బాల్సామిక్ వెనిగర్ వేసి చక్కగా టాస్ చేసి ఒక చక్కని డిష్లో అరేంజ్ చేసి చీజ్ టాపింగ్ చేసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ కెప్రిసీ పాస్తా సాలెడ్ రెడీ. జనరల్లీ మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎక్సర్సైజ్ లేదా వర్కౌట్ చేయాలని చేస్తుంటాం. కానీ ఇలా వర్కౌట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి నీరసంగా అనిపిస్తుంది, లేకపోతే వర్కౌట్ చేసిన తర్వాత ముందు ఏం తినాలో తెలియదు. దీనికి సొల్యూషన్ ఏంటంటే, జనరలీ వర్కౌట్ చేసే ముందు కొంచెం కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అది కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యే కార్బోహైడ్రేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ బనానాస్ లాంటి ఫ్రూట్స్ కానీ, డేట్స్ అంటే ఖర్జూరాలు కానీ, అంజీర్ లాంటి డ్రై ఫ్రూట్స్ కానీ తీసుకొని విదిన్ హాఫ్ అన్ అవర్ మీరు ఎక్సర్సైజ్ చేసినట్టయితే మనకి ఎక్సర్సైజ్ చేయడానికి సరిపడా స్ట్రెంగ్త్ ఉంటుంది. అలాగే ఎక్సర్సైజ్ అయిపోయిన వెంటనే, స్పెషలీ మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే బాడీ వెయిట్స్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇట్లాంటివి చేస్తున్నట్టయితే ఎక్సర్సైజ్ అయిపోయిన 30 to 45 minutes లోపు మీరు ఈజీగా డైజెస్ట్ అయ్యేవి కొంత కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, బ్రెడ్ కానీ, పాస్తా కానీ, ఇంతకుముందు చూసినటువంటి మన స్మూదీ లాంటివి కానీ తీసుకుంటే కూడా మనకి చాలా ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా ప్రోటీన్ రిచ్ లైక్ ఎగ్ కానీ, మిల్క్ ఇట్లాంటివి, యోగర్ట్, కర్డ్ ఇట్లాంటివి కూడా మన పోస్ట్ వర్కౌట్ డ్రింక్లో కానీ, మీల్లో కానీ పార్ట్గా చేసుకుంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు పడిన స్ట్రెస్ నుంచి మన బాడీ త్వరగా రికవర్ అవుతుంది. సో మై డియర్ లవ్లీస్, చూసారు కదండి ఇవాళటి సైజ్ జీరోలో నేను తయారు చేసిన ఫస్ట్ రెసిపీ కెప్రిసీ పాస్తా సాలెడ్. అదిరిపోయింది. అయితే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇవాళటి సైజ్ జీరోలో నేను తయారు చేయబోయే సెకండ్ రెసిపీ వచ్చేసి పింక్ అలోహా.
పింక్ కలర్ అంటే మన లేడీస్కి చాలా చాలా ఇష్టం కదా, నాకు కూడా చాలా చాలా ఇష్టం. సో ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ వచ్చేసి విత్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్, అది వచ్చేసి స్ట్రాబెర్రీస్. సో స్ట్రాబెర్రీస్తో రెసిపీస్ తయారు చేస్తున్నాం ఇవాళ. సో ఇవాళటి సైజ్ జీరోలో తయారు చేయబోయే సెకండ్ రెసిపీ వచ్చేసి పింక్ అలోహా. పింక్ అలోహా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టకా 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 నోట్ చేసుకోండి. పింక్ అలోహా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు స్ట్రాబెర్రీస్, బనానా, పైనాపిల్, కోకోనట్ మిల్క్, కనేడియన్ మేపుల్ సిరప్. సో చూశారు కదండి పింక్ అలోహా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో టకా టకా టకామని తయారు చేసేద్దాము. సో స్ట్రాబెర్రీస్ వచ్చేసి చాలా చాలా హెల్తీ అని అందరికీ తెలుసు. సో కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ని మీ డయట్లో డెఫినెట్లీ యాడ్ చేయండి. సో ఇట్లాంటి డ్రింక్స్ని మీరు ఒక లంచ్ అయినా లేదంటే మిడ్ స్నాక్ టైంలోనైనా తీసుకోవచ్చు. సో డయట్లో ఉన్నవాళ్ళు క్యాలరీస్ని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది, ఎంత తక్కువ చిన్న చిన్న పోర్షన్స్లో తింటే అంత మంచిది. సో కాబట్టి మీ డైటీషియన్స్ దగ్గరికి వెళ్ళి ఎంత క్వాంటిటీ మీ వెయిట్ ప్రకారంగా మీ హైట్ ప్రకారంగా డయట్ చార్ట్ తయారు చేయించుకొని అలా ఫాలో అయిపోండి. సో ముందుగా ఏం చేద్దామంటే ముందుగా ఈ పైనాపిల్ అంటే చూడంగానే ఇలా భయం వేసేస్తుంది, ఎందుకంటే అన్ని ముళ్ళులు ఉంటాయి. మార్కెట్లో కట్ చేసి కూడా అమ్ముతున్నారు, కానీ వాళ్ళు ఓపెన్ చేసి పెడతారు, ప్లాస్టిక్లో పెడతారు. కాబట్టి నేను ఇలా ఫ్రెష్గా కొనే తయారు చేస్తాను. సో మీరు కూడా క్యాన్ పైనాపిల్స్ అట్లాంటివి తీసుకోకుండా ఫ్రెష్ తీసుకొని కట్ చేసుకొని వాడుకోండి, ఎందుకంటే కొంచెం కష్టం అవుతుంది కానీ హెల్త్ ఇస్ వెల్త్ కదా. సో ముందుగా కట్ చేసేద్దాము. ఎస్, సో దీన్ని పక్కన పెట్టేద్దాం. సో దీన్ని కట్ చేసేద్దాము స్కిన్. సో పైనాపిల్ని చక్కగా స్కిన్ తీసేసాము. ఇప్పుడు సైడ్లో పెట్టేద్దాం స్కిన్ని. ముళ్ళులు ఉన్న స్కిన్ని మొత్తం సైడ్లో పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ సెంటర్ పోర్షన్ తీసుకోకూడదండి పైనాపిల్. సో కాబట్టి ఇలా కట్ చేసేద్దాం. సో ఇది కూడా తీసేద్దాము. పైనాపిల్ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుందాం. సో రఫ్లీ పైనాపిల్ని కట్ చేసుకున్నాము. సో ముందుగా ఏం చేద్దామంటే పైనాపిల్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాము. దానికోసం మిక్సీ జార్ తీసుకుని పైనాపిల్ ముక్కల్ని వేసి ఫస్ట్ పైనాపిల్ జ్యూస్ తయారు చేద్దాం. కావాలంటే రెడీమేడ్ పైనాపిల్ జ్యూస్ కూడా వాడుకోవచ్చు, కానీ ఫ్రెష్ అయితే దీంట్లో కెమికల్స్ ఉండవు కాబట్టి ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ టు మేక్ ఫ్రెష్. సో పైనాపిల్లో మనము వాటర్ వేసేసాము, షుగర్ వేయడం లేదు. నేను ఫ్రెష్ పైనాపిల్ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో మిక్సీ జార్ ఫిక్స్ చేసి గ్రైండ్ చేద్దాం. సో పైనాపిల్ని మనము గ్రైండ్ చేసాము, వాటర్తోని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. సో చక్కగా జ్యూస్ని స్ట్రెయిన్ చేసేద్దాం. జ్యూస్ని సైడ్లో పెడదాం. సో మన పైనాపిల్ జ్యూస్ రెడీగా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీస్ని క్లీన్ చేసుకుందాము. సో స్ట్రాబెర్రీ లీవ్స్ తీసేద్దాము. సో స్ట్రాబెర్రీ లీవ్స్ తీసేసాము. తీసేసి సో నీట్లీ స్ట్రాబెర్రీస్ని కడిగేసాము. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ని చిన్న ముక్కల్లో కట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మిక్సీ జార్ తీసుకుందాము. తీసుకొని ఈ మిక్సీ జార్లో
స్ట్రాబెర్రీ ముక్కల్ని వేద్దాము. స్ట్రాబెర్రీ పీసెస్ని వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి బనానా. ఒక బనానా తీసుకుందాము. బనానా స్కిన్ తీసేసి 1 బనానా మిక్సీ జార్లో వేద్దాము. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పాలు. మీకోసం ఫ్రెష్ కొబ్బరి పాలు నేను తయారు చేసి పెట్టానండి. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, చాలా సింపుల్. కొబ్బరి ముక్కల్ని బ్రౌన్ పార్ట్ తీసేసి చిన్న ముక్కల్లో కట్ చేసి వాటర్ వేసి మిక్సీలో గ్రైండ్ చేసి జల్లెడబట్టి ఒక చక్కని బాటిల్లో నింపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 to 4 days దాకా కొబ్బరి పాలని వాడుకోవచ్చు. సింపుల్. సో ఫస్ట్ మనము మిక్సీ జార్లో స్ట్రాబెరీస్ వేసాము, బనానా వేసాము, కొబ్బరి పాలు వేసాము. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కనేడియన్ మేపుల్ సిరప్. మన దగ్గర ఇక్కడ హనీ ఎలా దొరుకుతుంది, అలా కెనడాలో మేపుల్ సిరప్ అనేది చాలా చాలా ఫేమస్. అక్కడ రోడ్ మీదనే మేపుల్ ఫ్లవర్స్ పడి ఉంటాయి. ఆ మేపుల్ ఫ్లవర్స్తో తయారు చేసుకున్న సిరప్ని మేపుల్ సిరప్ అంటారు. సో చూడ్డానికి మన తేనె లెక్కనే ఉంటుంది అది, చూసారా? సో ఇట్ లుక్ సిమిలర్ టు హనీ. సో మేపుల్ సిరప్ వేద్దాము. వెరీ ఫ్లేవర్ఫుల్. ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసుకున్న పైనాపిల్ జ్యూస్. సో మేపుల్ సిరప్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి యాడింగ్ ఆన్ ద స్వీట్నెస్. సో మేపుల్ ఏ స్వీట్ కాబట్టి ఎక్సెస్ షుగర్ వేయడం లేదు. మీకు చల్లచల్లని డ్రింక్ కావాలంటే దీంట్లో ఐస్ కూడా వేసుకోవచ్చు. అదర్వైజ్ జస్ట్ చర్న్ ఇట్. ఇట్ క్లోజ్ చేసి లిక్విడైజ్ చేద్దాం. చక్కగా చర్న్ చేసుకుందాము. ఇది వచ్చేసి ప్రోటీన్ డ్రింక్ అని చెప్పొచ్చండి. సాధారణంగా మనము వెయిట్ లాస్ చేసుకోవాలంటే అందరు డైటీషియన్స్ డాక్టర్స్ సజెస్ట్ చేసేది ప్రోటీన్ డయట్. కానీ ప్రోటీన్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే అది డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవాలి. సో ఇది వచ్చేసి న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్. సో చాలామంది వే పౌడర్స్ అట్లాంటివి తీసుకుంటూ ఉంటారు. అది తీసుకోకుండా ఇంట్లోనే ఇట్లాంటి ప్రోటీన్ డ్రింక్స్ తయారు చేసుకుంటే చాలా మంచిది. ప్రోటీన్ డ్రింక్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో డెఫినెట్లీ ఎక్సర్సైజ్ తర్వాత తీసుకోవాలి. చాలామంది ఎక్సర్సైజ్ చేస్తూ కూడా తీసుకుంటారు. ప్రోటీన్ని బర్న్ చేయడం చాలా ఇంపార్టెంట్, లేదంటే ఎక్స్ట్రా ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి న్యాచురల్ ఫామ్లో ప్రోటీన్ తీసుకుంటే చాలా మంచిది. సో వావ్, స్ట్రాబెరీస్ వల్ల ఇంత చక్కని కలర్ వచ్చింది. సో ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రింక్స్ అని చెప్పొచ్చు పోస్ట్ వర్కౌట్. సో వావ్, చూసారా ఎంత చక్కని కలర్ వచ్చింది బికాజ్ ఆఫ్ ద స్ట్రాబెరీస్. అందుకే నేను పేరు పెట్టాను పింక్ అలోహా. సో చక్కని గ్లాసెస్లో వేద్దాము. మార్కెట్లో మీకు ఇట్లాంటి డెకరేషన్ మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయండి. చక్కగా డెకరేట్ చేసి సర్వ్ చేయొచ్చు. సో ఇది హెల్త్ కోసమే కాదండి, ఇది వెల్కమ్ డ్రింక్ లెక్క కూడా మీరు సర్వ్ చేయొచ్చు. మీ ఇంట్లో ఎవరైనా గెస్ట్ వస్తే ఇట్స్ అ వెరీ నైస్ రెసిపీ. సో ఇలా చక్కగా అంబ్రెలాస్తోని డెకరేట్ చేసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ పింక్ అలోహా రెడీ. సో మై డియర్ లవ్లీస్, చూసారు కదా ఇవాళ సైజ్ 0లో నేను తయారు చేసిన హై ప్రోటీన్ డ్రింక్ పింక్ అలోహా. అయితే మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. పింక్ అలోహా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పింక్ అలోహా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెరీస్, బనానా, పైనాపిల్, కోకోనట్ మిల్క్, కనేడియన్ మేపుల్ సిరప్. పింక్ అలోహా తయారు చేసే విధానం: ముందుగా పైనాపిల్ స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసి మిక్సీ జార్లో వేసి వాటర్ వేసి చక్కగా గ్రైండ్ చేసి స్ట్రెయిన్ చేసి ఫ్రెష్ పైనాపిల్ జ్యూస్ తయారు చేయాలి. ఈ తయారు చేసుకున్న పైనాపిల్ జ్యూస్ని సైడ్లో పెట్టాలి. స్ట్రాబెరీస్ ఆకుల్ని తీసేసి స్ట్రాబెరీస్ని కడిగి చిన్న ముక్కల్లో కట్ చేసి సైడ్లో పెట్టాలి. ఒక మిక్సీ జార్లో స్ట్రాబెరీ ముక్కలు, తయారు చేసుకున్న పైనాపిల్ జ్యూస్, కొబ్బరి పాలు, కనేడియన్ మేపుల్ సిరప్ మరియు బనానా ముక్కలు వేసేసి చక్కగా చర్న్ చేసి చక్కని గ్లాసెస్లో వేసి గార్నిష్ చేసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ పింక్ అలోహా రెడీ. చూసారు కదా మన షెఫ్ ఈరోజు ప్రిపేర్ చేసిన 2 రెసిపీస్.
అందులో ఫస్ట్ రెసిపీ కెప్రిసి పాస్తా సాలెడ్. దీంట్లో మామూలుగా వైట్ పాస్తా యూజ్ చేయకుండా హోల్ వీట్ పాస్తా యూజ్ చేశారు. ఈ హోల్ వీట్ పాస్తా మూలాన మనకి జనరల్గా వచ్చేదానికంటే ఎక్కువ క్వాంటిటీలో ఫైబర్ వస్తుంది. అట్లాగే ఈ పాస్తా తీసుకున్న తర్వాత ఎక్కువసేపు మనకి ఫిల్లింగ్గా అనిపించడం మూలాన చాలాసేపు వరకు కూడా వేరే ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా కూడా మనం కొంతవరకు క్యాలరీ కటింగ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అయిన పార్స్లే, బేసిల్ లాంటివి ఈ గ్రీన్స్ నుంచి మనకి వచ్చే ఫైబర్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ జనరల్లీ మనకి వెయిట్ లాస్కి మాత్రమే కాకుండా మన స్కిన్ అండ్ హెయిర్ హెల్తీగా ఉండటానికి, అలాగే మనం ఎప్పుడు యాక్టివ్గా ఉండటానికి కూడా చాలా ఉపయోగపడతాయి. దీంట్లో యూజ్ చేసిన పైన్ నట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంత ప్రోటీన్ కంటెంట్తో పాటు మన బాడీకి అవసరమైన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇలాగే పైన్ నట్స్తో పాటుగా ఉన్నటువంటి ఆలివ్ ఆయిల్ కూడా మన బాడీకి అవసరమైన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ని మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి కాంబినేషన్తో తయారు చేసిన పాస్తా సాలెడ్ని మీరు కూడా మీ హెల్దీ డైట్లో పార్ట్గా చేసుకోండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి పింక్ అలోహా స్మూతీ. చూసారు కదా, దీంట్లో అన్ని ట్రాపికల్ ఫ్లేవర్స్ వేశారు. స్ట్రాబెర్రీస్, పైనాపిల్, బనానా అండ్ కోకోనట్. సో చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఈ స్మూతీని హీట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి విటమిన్ సి అనేది అలాగే ఉంటుంది. అలాగే కోకోనట్ మిల్క్ నుంచి కొంతవరకు ఫ్యాట్స్ వస్తాయి. సో ఇన్ని మంచి న్యూట్రియంట్స్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ స్మూతీని మనం జనరల్లీ స్నాక్గా కానీ లేదా ఉదయం బ్రేక్ఫాస్ట్ అప్పుడు తీసుకున్నా సరే రోజంతా ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం, ఆకలికి దూరంగా ఉండగలుగుతాం. సో చూసారు కదండి, ఇవాళటి సైజ్ జీరోలో నేను తయారు చేసిన 2 అమేజింగ్ రెసిపీస్. ఫస్ట్ వచ్చేసి కెప్రిసి పాస్తా సాలెడ్, సెకండ్ వచ్చేసి పింక్ అలోహా. అయితే మీరు కూడా ఈ 2 అమేజింగ్ యమ్మీ రెసిపీస్ని డెఫినెట్లీ తయారు చేయండి. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ హెల్దీ రెసిపీస్తో మీ ముందు ఉంటాను. టిల్ దెన్ స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్ ఈటీవీ లైవ్. దిస్ ఈజ్ యువర్ షెఫ్ రుచిక శర్మ సైనింగ్ అవుట్. బై బాయ్.